హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 316. నేను మీ మురళి రాపలే. మీసాలు తిప్పారు, తొడలు కొట్టారు, సవాళ్లు చేశారు. చివరికి ఫోన్లు చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు. పాపం భూమన కరుణాకర్ రెడ్డి 100 గోవులు చనిపోయినరా నాయన 3 నెలల్లో అంటూ తీవ్ర స్థాయిలో తను విత్ ఎవిడెన్స్లతో మాట్లాడితే తూచ్ అన్నారు. అరే ఎందుకు తీవ్ర స్థాయికి వెళ్తున్నా గొడవని సద్దుమణిగించుకునేలాగా చేయాలి. పాపం ఈవో గారు వచ్చేసి క్లియర్ గా చెప్పారు, 43 చనిపోయినాయా, మాకు తెలుసు, ప్రతి నెల 15 చనిపోతాయి, ఇందుట్లో మేమేం చేయలేమంటూ ఆయన పాపం ఏదో సత్య చెప్పుకున్నాడు. కానీ మళ్ళీ టీడీపీ వాళ్ళకి అసలు దీన్ని ఒప్పుకునే మనసు రాలేదు. వీరత్వాలు మీసాలు తిప్పారు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా. సారీ, ఇక్కడ దాకా రావు కదా, కానీ వాళ్ళకి వెళ్తే ఇక్కడ దాకా మీసాలు తిప్పారు, తొడలు కొట్టారు, ఛాలెంజ్లు చేశారు, టైం ఫిక్స్ చేశారు. మీ పెతాపం మా పెతాపం చూసుకుందాం రండి అన్నారు. చివరికి ఫోన్లు చూద్దాం అత్తకుండా అనిపించవేంది పల్లం, ఏంది ఇది? ఉదయం నుంచి భూమన కరుణాకర్ రెడ్డి నీకు అంత ప్రేమగా నీకు ఫోన్ చేస్తూ ఉంటే నువ్వేంది ఫోన్ లిఫ్ట్ చేయు? ఇప్పుడు టీటీడీలో 100 కాదు అంతకు మించి గోవులు చనిపోయి ఉంటాయేమో అన్న అనుమానం ప్రతి ఒక్కరిలో కలుగుతుంది. దమ్ముంటే రా అని సవాల్ చేసినోడే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని పాలాయనం చిత్తగించి ఫోన్ లిఫ్ట్ చేయకుండా చేతకాని వాళ్ళలాగా పారిపోతూ ఉంటే ఈ భూమన కరుణాకర్ రెడ్డినేమో అక్కడ పోనివ్వకుండా పోలీసులతో ఇప్పటి వరకు డ్రామాలాడి ఇప్పుడు వాళ్ళు పారిపోయి నువ్వు రా అని చెప్తే భూమన కరుణాకర్ రెడ్డి ఎందుకు వెళ్తాడు? సవాల్ చేసిన మగాడు ఎక్కడ? సవాల్ చేసి పారిపోయినోడు ఎక్కడ? మగాడనాలో ఏమనాలో నాకు అవసరం. సవాల్ చేసి పారిపోయినోడు ఎక్కడ? టీటీడీ వాళ్ళు ఎక్కడున్నారు? రండి అందరు కలిసి వెళ్దామని భూమన కరుణాకర్ రెడ్డి ఎప్పుడో చెప్పాడు. కానీ మీరు ఏం చేశారు? డ్రామాలు ఆడారు, డ్రామాల మీద డ్రామాలు. ఒక రోజేమో ఒకడొచ్చేమో 23 మంది చనిపోయి 23 ఆవులే చనిపోయినాయి అని ఒకడు, అసలు ఆవులే చనిపోయి 1-2 చనిపోయినాయి ఇంకొకడు. అసలు ఏంది, మీకు బుర్ర ఉందా లేదా? మీరంతా పని చేస్తున్నారా, అడుక్కు తింటున్నారా? అరే అక్కడ చనిపోయింది లిస్టు తీస్తే గోశాలకి వెళ్ళి ఎన్ని తీసుకొచ్చారు, ఎన్ని పుట్టినాయి, ఎన్ని చనిపోయినాయి, ఏ కారణాల వల్ల చనిపోయినాయి, పూర్తి లిస్ట్ ఉంటది కదా. దాన్ని తీసుకొచ్చి ఒక్కడు కూడా లిస్టు తీసుకొచ్చి ఎందుకు మాట్లాడతలేదు? రిలీజ్ చేయండి మీడియాకి లిస్టుని. అది కూడా చేత కదా, భయమా? నాకు తెలిసి భూమన కరుణాకర్ రెడ్డి పొరపాటున 100 అన్నాడు కానీ 100 అంతకు మించో అనేది మాత్రం ప్రతి ఒక్కరికి ఇప్పుడు డౌట్ వస్తుంది. ఎందుకంటే అసలు భూమన కరుణాకర్ రెడ్డి అక్కడికి వెళ్తా అంటే ఆయన హౌస్ అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏంటి? హౌస్ అరెస్ట్ చేసి అందరూ పారిపోయిన తర్వాత రండి అని పిలవాల్సిన అవసరం ఏంటి? చూపించాలి కదా రికార్డ్స్ అన్ని. ఎవరిది రెస్పాన్సిబిలిటీ? అన్నిటికన్నా దారుణం ఏంటంటే పల్లా శ్రీనివాసు ఫోనే లిఫ్ట్ చేయట్లేదు. గట్ట వణికిపోతున్నారు. టీటీడీ వాళ్ళు వణికిపోతున్నారు, పార్టీ వాళ్ళు వణికిపోతున్నాడు. భూమన కరుణాకర్ రెడ్డి అక్కడికి వెళ్తే నేను ఒక్కడనే వస్తా అంటున్నాడు. పైగా మీరు ఎంతమంది అని ఉండండి, నేను ఒక్కడనే వస్తానా అంటున్నాడు. కానీ అందుకు కూడా ధైర్యం లేదా? సింహం సింగిల్ గా వస్తా అన్నా కూడా అక్కడ ఉన్న వాళ్ళకి దమ్ము లేదా? ఇదా రాజకీయం అంటే? ఇదా మగతనం అంటే? ఇదా తొడగొట్టి పిలిచి ఓడిపోవటం కాదు, పారిపోవటం అంటే? అరే నా లైఫ్ లో చూడలేదు ఇట్లాంటి దిగజారుడు రాజకీయాల్ని, ఇట్లాంటి చెత్త సవాల్ని, చేతకాని అడిగి సవాల్ని నేను ఇప్పటిదాకా చూడలేదబ్బా. ఫర్ ద ఫస్ట్ టైం లైఫ్ ఇటువంటి చేతకాని సవాల్ చేసి పారిపోయిన పల్లవముని, అదే విధంగా కూటమి ప్రభుత్వాన్ని చూస్తున్నా. తప్పు చేయనోడికి భయం ఎందుకు బావాస్? తప్పు చేయకపోతే భయం ఎందుకు? తప్పు చెయ్యలేదు, అక్కడ గోవులు చనిపోలేదు, గోమాతలు చనిపోలేదు అన్నప్పుడు భయం ఎందుకు? ప్రజలు అడగండి. హిందూ సంఘాలు ఎలాగో వాళ్ళు రారు, వాళ్ళకి సీన్ లేదు, అంత వేస్ట్ బ్యాచ్ ఇది. రొట్టె బ్యాచ్. ఒక్కడన్న వచ్చాడ్రా? మీరు మళ్ళీ హిందూ సంఘాలు మేము అది పీకుతాం ఇది పీకుతాం, గోవుల్ని మేము కాపాడుకుంటాం. ఏది మీరు కాపాడుకునేది? బొక్క మీరు కాపాడుకుంటాం. తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి పవిత్ర పుణ్యక్షేత్రంలోనే గోవులు చనిపోయినాయి రా అంటే ఒక్క ఎదవ సమాధానం చెప్పలేదు. ఒక్క ఎదవ వచ్చేసి నిజ నిర్ధారణ చేయలేదు. మీరేందిరా గో సంరక్షకులని ఈసారి ఎవడని చెప్పుకుని బయటకు వస్తే ఈ ఒక్క ఉదంతం చూపించి చెప్పు తీసుకుని కొట్టచ్చు ప్రతి ఒక్కరిని. తెలుసా, భూమన కరుణాకర్ రెడ్డి రోడ్డు మీద పడుకుని ఫోన్లు చేస్తున్నాడు. పల్లా శ్రీనివాస్ కొద్దిగా ఫోన్ అంత ఎత్తాయా? సవాల్ చేసావుగా, ఫోన్ ఎత్తు ఒకసారి చూడండి. ఫోన్ చేస్తున్నాడు.
ముందు చెప్పాను కదా మీకు, వాళ్ళు ఛాలెంజ్ విసిరిన వాళ్ళతో నేను ఛాలెంజ్ సిద్ధంగా ఉన్నాను. వాళ్ళు ఉన్నారా? వాళ్ళు ఉంటే వస్తారు. ఫోన్ చేస్తాము ఆయనకి పన్నా శ్రీనివాస్ గారికి ఫోన్ చేస్తాము. ఆయన అక్కడ ఉంటే మేము మీరేం చేయగలుగుతారు? వదిలేసి వెళ్ళిపోతారు, వెనక్కి వెళ్ళిపోతారు. పంపించమని మీరు నేను తన్నులు తినడానికి కూడా సిద్ధం. మేమెందుకు ఒప్పుకుంటాం? మేమెందుకు ఒప్పుకుంటాం? వాళ్ళే చెప్తారు. మీరిచ్చేది సార్ పర్మిషన్. గోవులు చనిపోతున్నాయి, గోవుల్ని కాపాడాల్సిన బాధ్యత వాళ్ళకి ఉంది. వాళ్ళు కాపాడితే మేమేం మాట్లాడం. ప్రెస్ మీట్ పెట్టి ప్రూఫ్లతో ఫోటోలు చూపించారు కదా, చూపించినప్పుడు మూసుకొని ఉండాలి. వాళ్ళు దమ్ముంటారా, ధైర్యం ఉంటారా అని ఎవరు ట్వీట్ చేయమన్నారు? కాదు, ఎవరు చేయమన్నారు ట్వీట్? ట్వీట్ చేయకపోతే మనం ఎందుకు పోతాము? ఆయన ట్వీట్ చేయకపోతే మేము ఎందుకు వస్తాము? చెప్తావు నువ్వు, నాకు చెప్తావా? చూశారు కదా పోలీసులు ఎలా అడ్డుకుంటున్నారు, చూశారు కదా. ఇది రియాలిటీ. గ్రౌండ్ రియాలిటీ ఇలా ఉంటది. గాల్లో మాటలు, సూపర్ సిక్స్లు, ఆకాశంలో విహరించే మాటలు కొన్ని వందలు చెప్తారు, కానీ గ్రౌండ్ రియాలిటీ అది కాదు. గ్రౌండ్ రియాలిటీలో మొత్తం బొక్కలే ఉన్నాయి, తెలుసుకోండి. భూమన కరుణాకర్ రెడ్డి గారు, మీరు చేస్తున్న ప్రయత్నం హిందూ సమాజానికే కాదు, గోమాత సంరక్షణకి చాలా చాలా గొప్పది. ఎందుకంటే ఒక్క గోమాత చనిపోయినా కూడా అది చాలా చాలా పెద్ద తప్పని అందరూ చెప్తూ ఉంటారు. ఏది ఏమైనప్పుడు నిర్లక్ష్యంతో చనిపోతే మాత్రం ఆకలితో అలమటించి జబ్బులతో కృషించిపోయి సరైన ట్రీట్మెంట్ అందక, సరైన గడ్డి ఫుడ్ దొరక్క, పిల్లల్ని కనేటప్పుడు ఆవేదన పడి అసలు దారుణమైన పరిస్థితులు ఇవి. ఇది ఎవడు సాక్షించదగ్గ విషయం కాదు. గోమాతలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రశ్నించిన కరుణాకర్ రెడ్డి గారికి హిందూ ధర్మ పరిరక్షకుడుగా అభివర్ణిస్తూ సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.